బాంబ్ బ్లాస్ట్ లేవు, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో సెపరేట్ ఉద్యమాలు లేవు, పంజాబ్లో అరాచకం లేదు. ఇవాళ మోడీ గారిని పట్టుకొని ఇవాళ ఇది క్యాన్సర్ లాంటిదని చెప్పి మాట్లాడితే మీ అజ్ఞానానికి నిదర్శనం తప్ప ఇంకోటి కాదు. ఒకనాడు పాకిస్తాన్, చైనా లాంటి దేశాల నుంచి వెళ్ళి ముంపు పొంచి ఉందని అనేక రకాల ఇబ్బందులు పడ్డాం మనం. కానీ ఇవాళ ఇంచు కూడా జాగా ఆక్రమించుకోకుండా ఇవాళ మన బార్డర్లు మొత్తం నేషనల్ హైవేస్ అంతా మనం రోడ్లు వేసుకొని ఒక ఇంచు కూడా ఎవడు మళ్ళా దాటి రాకుండా చేసుకొని లాంగెస్ట్ టన్నల్ రోడ్స్, హైయెస్ట్ బ్రిడ్జెస్ కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి భారత భూభాగం వైపు ఎవడు కన్నెత్తి చూడొద్దు, ఒక ఇంచు కూడా ఎవడు ఆక్రమించుకోవద్దని చెప్పి ఇవాళ ఒక దుర్భేద్యమైనటువంటి బౌండరీగా ఏర్పాటు చేసుకున్న సందర్భం, చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. వారిని పట్టుకొని ఇవాళ ఈ మాట మాట్లాడుతున్నారు. అంతేకాకుండా వాళ్ళు అధికారం ఉన్ననాడు అన్ని స్కాములే. నేను మాట్లాడడం కాదు, రేవంత్ రెడ్డి గారే స్వయంగా టీడీపీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్ననాడు కాంగ్రెస్ పార్టీ అంటే ఏందో నిర్వచనం ఇచ్చిండు. బోఫోర్ స్కామ్, కోల్ స్కామ్, 2G స్కామ్, సొంత మంత్రులే జైళ్లలో ఉన్న సందర్భం, సొంత అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ అయినటువంటి ఐఏఎస్ ఆఫీసర్లే జైళ్లలో ఉన్న సందర్భాన్ని చూసింది. ఇవాళ ఎక్కడ మంత్రులు జైల్లో పోయే పరిస్థితి లేదు, ఐఏఎస్ ఆఫీసర్ జైల్లో పోయే పరిస్థితి లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే భారత జాతి ఇవాళ మోడీ గారి ప్రభుత్వాన్ని చూసి గర్వపడతాం తప్ప ఏ ఒక్క చిన్న ఇన్సిడెంట్ తలదించుకునే ఇన్సిడెంట్ లేదు. ఇవాళ భారత్ అంటే ఒకనాడు థర్డ్ వరల్డ్ కంట్రీ అనే ఫీలింగ్ ఉండే, కానీ ఇవాళ ప్రపంచంలో 11వ ఆర్థిక వ్యవస్థకు ఉన్న భారత్ 5వ ఆర్థిక వ్యవస్థకు ఎదిగింది. రేపు అధికారం ఇస్తే 3వ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దా అని చెప్పి ఛాలెంజ్ చేసిండు మోడీ గారు. ప్రపంచమంతా రెసిషన్లో ఉంటే భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం ఉన్నంతలో కొంత పురోగమించి ఈ స్థాయికి వచ్చింది. ఒకప్పుడు అమెరికా మన వైపు చిన్న చూపు చూసేది. అబ్దుల్ కలాం గారి పోతే అవమానపరిచింది, మోడీ గారికి వీసా ఇవ్వమంటే రిజెక్ట్ చేసింది. అలాంటి అమెరికా మన మోడీ గారు పోతే స్వాగతం పలికి వాళ్ళ పార్లమెంట్లో వారు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ సెనేటర్లు లేచి సప్పట్లు కొట్టి ఇక్కడి మన ప్రజలు మోడీ ఎట్లా అన్నారో అట్లా మోడీ అన్న పరిస్థితి. ప్రపంచంలో స్ట్రాంగ్ పొలిటికల్ లీడర్ ఇవాళ. ఒకప్పుడు అమెరికా ఉండే, ఒకప్పుడు రష్యా ఉండే, ఒకప్పుడు బ్రిటన్ ఉండే. ఇవాళ స్ట్రాంగ్ పొలిటికల్ లీడర్ ఆన్ ద గ్లోబ్ ఇవాళ మోడీ గారు. ఇవన్నీ వాళ్ళకి కనపడతలేవు. అందువల్ల ఇవాళ దేశానికి క్యాన్సర్ లాగా పట్టింది కాబట్టే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ పేదరికం ఉంది, ఇప్పటికీ అంతరాలు ఉన్నాయి, ఇప్పటికీ అప్పీజ్మెంట్ పాలసీ వల్ల విధ్వంసాలు ఉన్నాయి. ఇవన్నీ ఒకటొకటిగా సరిచేసుకుంటూ వచ్చిన వ్యక్తి ఇలా మోడీ గారు. సరిచేసుకుంటూ వచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీని ఇట్లాంటి విమర్శలు చేస్తే ఇవాళ నీ పార్టీ 2014లో నీకు ప్రతిపక్ష హోదా దక్కలేదు, 2019లో కూడా నీకు ప్రతిపక్ష హోదా దక్కలేదు, రేపు కూడా నీకు ప్రతిపక్ష హోదా దక్కే ప్రసక్తి లేదు, నీ పార్టీ రేపు బట్టగట్టే ప్రసక్తి లేదని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఇట్లాంటి పిచ్చి ప్రేలాపనలు బంద్ చేసుకోమని చెప్పి కోరుతున్నాం. చివరిగా ఒక మాట, నిన్న రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కాంట్రవర్సీ మాటలు అంటే పేపర్లలో రావాలి, టీవీలలో రావాలంటే అనడం తప్ప ఇవి రికార్డులలో ఉండిపోతాయి, రేపు కష్టమైనటువంటి సోయకులు లేదు ఆయనకు. అంతకుముందు కూడా దళసాని శ్రీనివాస్ యాదవ్ గారు రిజైన్ చేయకుండా మంత్రి అయిండు, ఆయన గురించి చాలా చులకనగా మాట్లాడిండు. కడియం శ్రీహరి గారు ఎస్సీ కాదని చెప్పి వారు మాట్లాడిండు, మళ్ళీ ఆయన టికెట్ ఇచ్చిండు. పొన్నాల లక్ష్మయ్య గారు పార్టీ మారుతున్నప్పుడు సిగ్గులేదా నీకు, ఈ వయసులో ఏం మారుతామని చెప్పిండు. ఇదే సిగ్గులేని వ్యక్తి లేని వ్యక్తి పోయి మా కేశవరావు గారి ఇంటికి పోయి 84 సంవత్సరాల్లో మళ్ళీ తెచ్చుకున్నాడు. అంటే ఆనాడు మాట్లాడిన మాటకు ఇవాళ మాట్లాడిన మాటకు పూర్తిగా విరుద్ధమైనటువంటి మనిషి. ఇవాళ అంటాడు భారతీయ జనతా పార్టీకి ఓటేస్తేనే రేపు నిధులు వస్తాయి అంటాడు. ఎట్లా వస్తాయి? భారతీయ జనతా పార్టీకి ఓట్లేస్తేనే నిధులు వస్తాయి, కానీ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తే నిధులు వస్తాయా? నేను అడుగుతున్నా,
కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అది మోర్లేసినట్టు అంటున్నాను నేను. నువ్వు అంటున్నావు నా హామీలన్నీ అమలు కావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయి. చెప్పినావు అప్పుడేమన్నా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు, కేంద్రంలో నా పార్టీ అధికారంకి వస్తుంది, అట్లయితే హామీలు అమలు చేస్తానని చెప్పినావా? 2500 రూపాయలు ఇస్తా అని చెప్పినావు నెల నెల, 6 నెలలు అవుతుంది ఇప్పటికి ఇయ్యలే. తులం బంగారం ఇస్తా అని చెప్పినావు కళ్యాణ లక్ష్మిలో, 4000 రూపాయల పెన్షన్ ఇస్తా అని చెప్పినావు, 6000 రూపాయలు సకలంగా పెన్షన్ ఇస్తా అని చెప్పినావు, రేషన్ కార్డు కూడా ఇయ్యలే, రైతాంగాన్ని 2000 రూపాయలు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పినావు. ఏ ఒక్క బస్సులలో ఉచిత ప్రయాణం తప్ప, అది కూడా ఉచిత ప్రయాణం సందర్భంగా ఆర్టీసీ కార్మికులు జీతాలు లేవని చెప్పి పేపర్లు వస్తున్నాయి. అది ఒక్కటి తప్ప 6 గ్యారంటీలు కానీ 66 హామీలు కానీ 420 రకాల పనులు కానీ ఒక్కటి చేయలేదు. మేము అనుకున్నాం గాదాని మీద దృష్టి పెట్టి సమస్య పరిస్థితి మేము అనుకుంటుంటే డబ్బులు సంపాదించుకోవాలి, ఏమైనా కేసీఆర్ గారు ఆనాడు ఇచ్చిన పర్మిషన్లు ఏమేమో అన్ని తవ్వి తీయాలి, బ్లాక్మెయిల్ చేయాలి, డబ్బులు దండుకోవాలి. ఇలా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కావాలి బిల్లు కోసం పోతే 10% డబ్బులు అడగాలి, ఇస్తే ముందు ఇస్తేనే బిల్లు ఇవ్వాలి. ఇవాళ 6 నెలల కాలంలోనే ప్రజల చేత చీకొట్టించుకునేటువంటి ముఖ్యమంత్రి ఎవరంటే రేవంత్ రెడ్డి అయిపోయింది. ఇవాళ అసహించుకుంటారు. ఇంత కరప్షన్ ఎప్పుడు చూడలే అంటున్నారు. ఆయన దగ్గర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నది, ఇప్పటిదాకా బిల్డర్స్ పర్మిషన్లు వస్తలేవని చెప్పి మొత్తుకుంటున్నారు. అడ్మినిస్ట్రేషన్ లేదు, దృష్టి లేదు. ఏమైనా ఇవాళ ప్రధానమంత్రి లాంటి వ్యక్తి వచ్చి, దేశ హోంమంత్రి గారు వచ్చి డబుల్ ఆర్ ట్యాక్స్ అని మాట్లాడే పరిస్థితి ఎందుకు వచ్చింది చెప్పండి? రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ట్యాక్స్ ఎందుకు వచ్చింది? అలా 360 డిగ్రీస్లో నీ మీద ఉన్నది బిడ్డ, నీగా నువ్వేమనుకుంటున్నావు, నువ్వు ప్రగల్భాలు బాగా పలుకుతున్నావు, నువ్వేం చేస్తున్నావు ప్రతి రికార్డ్ అవుతుందని చెప్తున్నారు. తప్పకుండా రేపు ఎప్పుడో ఉంటుంది పనిష్మెంట్. ఎవరు చట్టం ముందు సమానమే, ఎవరు తప్పించుకోలేదనే విషయం మర్చిపోద్దాలు. నేను తెలంగాణ ప్రజలకు ఒక విషయం అడుగుతున్నా. నిన్న రేవంత్ రెడ్డి గారు మహబూబ్ నగర్లో ఒక మాట అన్నాడు. మీరు కనుక డీకే అరుణ గారు ఎంపీగా గెలిస్తే రేపు నాయకుడు అయ్యేవాడు ఈటల రాజేంద్ర అవుతాడట. డీకే అరుణ గారు ఎంపీగా వెళ్తే నాయకుడు అయ్యేవాడు ఈటల రాజేంద్ర అవుతాడట. అందుకనే మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే నేనే నాయకుడిగా ఉంటా అంటున్నాడు. అర్థం కాలేదు నాకు. అంటే గింత అహంకారమా నీకు? తెలంగాణ ప్రజలకు నేను వినమ్రంగా చేసే విజ్ఞప్తి, అంటే నాలాంటోడు నాయకుడు కాలేదా? నాలాంటోడు నాయకుడి కింద వేరే వాళ్ళు పనిచేయడానికి నాముషా? నేనేం కొంత చిన్నవాణ్ణా, తెలివిలేని వాణ్ణా, అంటరాని వాణ్ణా ఏమన్నా? అంటే నీకే పాలించే సత్తా ఉంటుందా? నీవేనా లీడర్వి? నీ కిందనే ఎల్లకాలం మేము పనిచేయాలా? ఎవరికి తెలివి లేదా? ఎవరికి ఆత్మగౌరవం లేదా? ఇక్కడి కథ ఇది. అరే నువ్వేం కానప్పుడు నేను లీడర్ అయినా, ఇక్కడ నువ్వేమి కానప్పుడు నేను లీడర్ అయినా, ఏదో అదృష్టం కలిసి వచ్చి మా అందరి శ్రమ వల్ల, మా అందరి పోరాటాల వల్ల నీకేదో కలిసి వచ్చింది. చీమలు పెట్టిన పుట్టలో పాములు చేరినట్టుగా నువ్వు చేరినావు. కానీ వాళ్ళ నిన్ను సమర్థించిన అనేక సంఘాలు ఇవాళ బాధపడుతున్నాయి. ఈయనను పోయి పేద మీద పొయ్యిల పడ్డట్టు అని చెప్పి నేను ప్రజానికాన్ని విజ్ఞప్తి చేస్తున్నా. ఈటల రాజేందర్ అంటోడు 24 సంవత్సరాల చరిత్ర తెలిసినప్పటికి కూడా, నా పట్ల ఒక భావన ఉన్నప్పటికి కూడా నన్ను పట్టుకొని డీకే అరుణ గారు గెలిస్తే, రేపు బూర నరసింహగౌడ్ గారు గెలిస్తే, రేపు విశ్వేశ్వర గారు గెలిస్తే, రేపు రఘునందన్ రావు గెలిస్తే, రేపు నేను లీడర్ అవుతా, ఈటల రాజేందర్ లీడర్ అవుతా అంటే ఎంత బాధండి. ఇంత అహంకారమా నీకు? ప్రజలు గమనించమని చెప్పి కోరుతున్నాం అన్నాడు ఆయన. మేము పాలించే సత్తా మాకే ఉంటుంది, పాలించే వాళ్ళం మేమే, మీరంతా బానిసలు, మీరంతా కట్టు బానిసలు, మీరంతా పడి మీకు తెలివి లేదు, మీకు ఆ నైపుణ్యం లేదు అని ఇంతకుముందు అన్నారు. సమాజానికి సోయత్త తప్పకుండా ఎన్నడో నాడు అర్థం చేసుకుంటారు. ఇవాళ బీసీలు తక్కువే ఉండరు, 52% ఉంటారు. ఎస్సీలు తక్కువే ఉండరు, 17% ఉంటారు. ఎస్టీలు తక్కువే ఉండరు, 9% ఉంటారు. నీ పార్టీ అణగారిన వర్గాల పార్టీ అని చెప్తున్నావు. నీ పార్టీ ఎన్నడన్నా ఒక బీసీని ముఖ్యమంత్రి చేసింది రాష్ట్రంలో? నీ పార్టీ ఎన్నడన్నా ఒక ఎస్టీని ముఖ్యమంత్రి చేసిందా? అన్నాడు సమైక్య రాష్ట్రంలో దామోదర సంజీవయ్య తప్ప ఎన్నడూ ఎవరు ముఖ్యమంత్రి కాలేదు ఎస్సీలలో.
ఒక మైనార్టీ కాలేదు, ఒక ఎస్టీ కాలేదు, ఒక బీసీ